మార్చి 1వ తేదీలోపు రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ డబ్బులు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే మార్చి 2న రిటైర్మెంట్ ఉద్యోగుల తరపున నిరాహార దీక్షకు కూర్చుంటా అని చెప్పారు. తన దీక్షలో రిటైర్ అయిన ఉద్యోగులు సైతం పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రం చిన్నది అయి రాచరికం పెరిగిపోయిందని తెలిపారు. అందుకే రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వటం లేదని ఆక్షేపించారు. ఆ స్టేషనరీ బర్డన్ కూడా ఉద్యోగస్తుల మీదనే పడుతుంది. డిఎల మాటనే లేదు. ఇవాళ అసెంబ్లీ చుట్టూరా పోలీసులు ఉన్నారు. మా రాజకీయ నాయకులు, మేధావులు, శాసనసభ్యులు అందరూ వస్తారు. వారందరికీ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందో మేము భద్రత ఇవ్వాలి అని చెప్పి ఇవాళ పోలీస్ వ్యవస్థ అసెంబ్లీ చుట్టూరా కావలి కాస్తూ ఉంది. కానీ వాళ్ళు ఈ వ్యవస్థకు, ఈ అసెంబ్లీకి వచ్చి భద్రత ఇవ్వాలంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పెట్టుకొని వాళ్ళే వస్తారు. ప్రభుత్వం ఇచ్చేది లేదు, వాళ్ళ జేబు నుంచి పెట్టుకోవాలి. డిఎల్ అయితే ఇక మూసేలేదు, పిఆర్సీ సంగతి అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉద్యోగం ఎలా చేస్తారనేది నా ప్రశ్న. వారికి దాచుకున్న డబ్బును ఇవ్వం, వారు ఇన్సూరెన్స్ కింద కట్టినటువంటి అమౌంట్ మెచ్యూరిటీ అయిన తర్వాత డబ్బులు ఇవ్వం, డిఎల్ ఇవ్వం. కనీసం వారి సొంత పైసలు జమ చేసుకునేది కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అని అంటున్నారు. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఏంటి అని అంటే సస్పెండ్ చేస్తారేమో, కొట్లాడితే మాకు ఇంక్రిమెంట్లు ఆపుతారేమో, కొట్లాడితే మాకు పిఆర్సీ రాదేమో, కొట్లాడితే మాకు ప్రమోషన్లు రావను, రేపొద్దున ఎవరి దృష్టిలో ఏం పడదామని ఆలోచన వచ్చింది. రాష్ట్రం చిన్నగా అయిపోయి రాజరికం పెరిగిపోయింది తప్ప పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న సౌలభ్యతకి, చిన్న రాష్ట్రమైన సౌలభ్యతకి ఉద్యోగస్తులు అందరూ కూడా ధర్నా చేస్తే వచ్చిన ఈ తెలంగాణలో చిన్నదైన ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల బాధను పట్టించుకునే పరిస్థితి లేదు. పోలీసులు సరెండర్ లీవ్స్ కూడా ఎన్కరేజ్ చేసుకుంటే కనీసము నా కుటుంబానికి, నా పిల్లల చదువులకు వస్తాయని పోలీసులు అనుకుంటే కూడా కనీసము వారికి కూడా ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. ఆ స్టేషనరీ బర్డన్ కూడా ఉద్యోగస్తుల మీదనే పడుతుంది. డిఎల్ డిఎల మాటనే లేదు. ఇవాళ అసెంబ్లీ చుట్టూరా పోలీసులు ఉన్నారు. మా రాజకీయ నాయకులు, మేధావులు, శాసనసభ్యులు అందరూ వస్తారు. వారందరికీ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందో మేము భద్రత ఇవ్వాలి అని చెప్పి ఇవాళ పోలీస్ వ్యవస్థ అసెంబ్లీ చుట్టూరా కావలి కాస్తూ ఉంది. కానీ వాళ్ళు ఈ వ్యవస్థకు, ఈ అసెంబ్లీకి వచ్చి భద్రత ఇవ్వాలంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పెట్టుకొని వాళ్ళే వస్తారు. ప్రభుత్వం ఇచ్చేది లేదు, వాళ్ళ జేబు నుంచి పెట్టుకోవాలి. డిఎల్ అయితే ఇక మూసేలేదు, పిఆర్సీ సంగతి అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉద్యోగం ఎలా చేస్తారనేది నా ప్రశ్న. వారికి దాచుకున్న డబ్బును ఇవ్వం, వారు ఇన్సూరెన్స్ కింద కట్టినటువంటి అమౌంట్ మెచ్యూరిటీ అయిన తర్వాత డబ్బులు ఇవ్వం, డిఎల్ ఇవ్వం. కనీసం వారి సొంత పైసలు జమ చేసుకునేది కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అని అంటున్నారు. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఏంటి అని అంటే సస్పెండ్ చేస్తారేమో, కొట్లాడితే మాకు ఇంక్రిమెంట్లు ఆపుతారేమో, కొట్లాడితే మాకు పిఆర్సీ రాదేమో, కొట్లాడితే మాకు ప్రమోషన్లు రావను, రేపొద్దున ఎవరి దృష్టిలో